అతనేమి అయోగ్యుడు ప్రభు. అయినప్పటికీ ప్రభు కేవలం మీ కృప చొప్పున జరుగుతున్నందుకు మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో ప్రభు మీ బిడ్డల ద్వారా మేము మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాము. మేము మాట్లాడితే ప్రభు లాభం ప్రభు, మేము మాట్లాడితే బ్రతుకులు మారుతాయి, జీవితాలు కట్టబడతాయి. కనుక ప్రభు మీరు మీ బిడ్డల ద్వారా బహుసూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని నన్ను నీ శిరోచాటను మరుగుపరచున్నాను. యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మరొకసారి చదువుతున్నాను. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అదేవిధంగా మరి 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మధ్యలో నుంచి. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్యపెట్టును. యెహోవా దేనిని లక్ష్యపెట్టునండి? హృదయములను లక్ష్యపెట్టును. ఈ రోజున అంశం ఏంటంటే నీ హృదయం ఎలా ఉన్నది ఏంటి? నీ హృదయము ఎలా ఉన్నది? మరి రోమా 8:27లో తెలుసుకున్నట్లు దేవుడు హృదయమును పరిశీలించేవాడు. మరి 1 సమూయేలు 16:7లో చెప్పినట్లు ఆయన హృదయంలో లక్ష్య పెట్టే దేవుడు. పైరూపం, మనుషులైతే పైరూపం చూసి ఈయన మంచివాడు, ఈయన ఇలాంటి వాడు, అలాంటి వాడు అని జడ్జ్ చేస్తారు. కానీ దేవుడైతే మరి పైరూపమును చూసేవాడు కాదు, కానీ ఆయన హృదయములను పరిశీలించే దేవుడు, హృదయములను పరిశోధించే దేవుడు అన్నమాట. కాబట్టి ఈరోజు అంశం ఏంటి? నీ హృదయం ఎలా ఉన్నది? మొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి హృదయం గురించి మనం ధ్యానిద్దాము. దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. కాబట్టి మొదటిదిగా దేవునికి ఇష్టమైన హృదయం ఏంటి అంటే విరిగిన హృదయం కదా. దేవుడు విరిగిన హృదయాన్ని ఇష్టపడతాడు. మరి మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం దేవుడికి ఆయాసకరంగా నడుచుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని సమీపంగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా చేసుకోవడానికి మొదటగా మన హృదయాన్ని నలగొట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే మన హృదయం నలగొట్టబడుతుందో మనము అప్పుడు దేవుడి చెంతకు రావడానికి అవకాశం వస్తుంటుంది. కాబట్టి మనం నలగొట్టినప్పుడు మన హృదయం ఎంత నలిగితే మనం అప్పుడు దేవా అంటాం. అంతవరకు మన హృదయం చెప్పినదంతా మనము పాటిస్తూ మన హృదయానుసారంగా, మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని నలగొడతాడో, మరి అలా నలిగిన హృదయంతో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడి చెంతకు వచ్చి దేవుని ప్రార్థిస్తాం. అందుకే దేవుడు మన హృదయాన్ని నలగొట్టి దేవుని చెంతకు వచ్చేలా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడికి మొదటిగా ఇష్టమైనది ఏంటంటే విరిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. మనం కొంతమందిని అడిగినట్లయితే కొంతమంది ఇలా అంటారు, యవనస్తులైతే, నా హృదయం నిండా నువ్వే ఉన్నావు, నా హృదయము నీకు ఇచ్చి ఉన్నావు, తర్వాత నా హృదయము నీ చుట్టూ తిరుగుతున్నది అని చెప్పి యవనస్తులు యవన కాలంలో తమ హృదయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక సహోదరుడు ఇలా అన్నాడు ఒక సహోదరితో, నా హృదయంలో 4 గదులు ఉన్నాయి, అందులో ఒక గదిని నీకు సిద్ధం చేసినానని. మరొక వ్యక్తితో అన్నాడు అదే మాట, నా హృదయములో 4 గదులు ఉన్నాయి, అందులో నీకు ఒక గదిని సిద్ధం చేసినానని. అలా కనపడే ప్రతి వ్యక్తితోనూ నా హృదయంలో 4 గదులు ఉన్నాయి, నీకు గదిని అలా చెప్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు విని, నీ హృదయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంతమందికి పంచి పెడతావు అని చెప్పినాడు అనమాట.
నా హృదయంలో 4 గదులు ఉన్నప్పటికీ దాన్ని నేను మళ్ళీ ఆ 4 గదుల్ని డివైడ్ చేసి నాకు ఇష్టమైన వారికల్లా కూడా అందులో గదిని ఒక్కొక్క గదిని పంచిపెడుతూ ఉంటానని చెప్తూ వచ్చినాడు అనమాట. అంటే మనిషి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి తన హృదయాన్ని ఇస్తున్నాడు, కానీ మనిషి హృదయం దేవునికి దూరంగా ఉన్నదనమాట. అంటే హృదయం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి స్థానంగా ఉండాలి? ఇది దేవుని స్థానమే ఉన్నది కదా. ఈ హృదయము దేవుని వాక్యంతో నింపబడాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే లోకంలోని వ్యక్తులతోనూ లోకంలోని విషయములతోనూ తన హృదయాన్ని నింపుకొని పాడు చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మొదటిగా విరిగిన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. అంతేగాని అనవసరమైన విషయాలను, అనవసరమైనటువంటి వ్యక్తులను నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు అలాంటి హృదయాన్ని ఇష్టపడడు. కానీ విరిగిన హృదయం, నువ్వు విరిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తే అలాంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. అంతేకాదు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి విరిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడి అలాంటి వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. అంటే అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిని కూడా దేవుడు ఇష్టపడతాడని మరి వాక్యంలో మరి మనం చూస్తూ ఉన్నాం. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే నలిగిన మనసు కలిగి, విరిగిన హృదయం కలిగి దేవుని పాద సన్నిధికి చేరుతారో, దేవుని ఆరాధిస్తారో, దేవుని ప్రార్థన చేస్తారో, మరి అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి హృదయాన్ని ఇష్టపడతాడు. అలాంటి హృదయం గల వారిని ఆయన రక్షించువాడే ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదటిది ఏంటి? విరిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. రెండవదిగా మరి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. అక్కడ ఏముందంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. దేవుడు రెండవదిగా శుద్ధమైనటువంటి హృదయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. ఎలాంటి హృదయాన్ని ఇష్టపడుతున్నాడు? శుద్ధమైనటువంటి హృదయాన్ని. అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఏమని? బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మరి మన హృదయము ఎలా ఉందో మనము సరి చూసుకోవాలి. నీ హృదయం ఏ విధంగా ఉందో నీకు తెలుసు కదా. హృదయం నిండి ఉంది దాన్ని బట్టి నోరు మాట్లాడడానికి వాక్యం సెలవిస్తాము. కాబట్టి మన హృదయం దేనితో నింపుకున్నామో, మన హృదయంలో ఏమున్నాయో అవే బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి నీ హృదయం దేనితో నింపబడిందో అది దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఇంకా బయట మనుషులకు ఎవరికి తెలియదు. కాబట్టి నీ హృదయంలో దేవునికి అయిష్టమైన క్రియలు ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు నువ్వు దేవునికి అడుగు, ప్రభువా నా హృదయంలో నూతన పరచం దేవా, స్థిరమైన హృదయాన్ని నాకు కలగజేయము, శుద్ధ హృదయాన్ని నాకు కలగజేయము, నా హృదయాన్ని మరి ఏం చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని దేవుని అడిగినట్లయితే మరి దేవుడు నీ హృదయంలో మరి నీ అంతరంగంలో స్థిరమైన మనస్సును కలగజేస్తాడు. అప్పుడు అలాంటి శుద్ధ హృదయాన్ని దేవుడు ఇష్టపడేవాడే ఉన్నాడనమాట. అంతేకాదు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోలేము అని. కాబట్టి మన హృదయం అంటే పట్టుదలతో దేవుని మాటలను పట్టుకోవాలి కదా. లోకంలో ఉండే విషయాలన్నీ కూడా హృదయాన్ని తీసుకోకూడదు అనమాట. కాబట్టి ఏం తీసుకోవాలి? దేవుని మాటలను, ఆయన వాక్యమును మరి మన హృదయంలో ఉండేలాగా, పట్టుకునేలాగా, మరి హృదయం నిలిచి ఉండేలాగా మరి ఆ మాటలు మనము పట్టుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి మన హృదయం శుద్ధిగా ఉంటే
మరి మనము దేవుని చూసే వారముగా ఉంటాం. ఎంత మంచి మాట కదా. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అందుకే. కాబట్టి మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో మనము దేవుని చూసేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి పిల్లల శుద్ధ హృదయం నాకు కలుగు చేయమని మరి కీర్తనలో చెప్పినట్టు 51:10 చెప్పినట్టు, దేవా నా యొక్క శుద్ధ హృదయం కలుగు చేయము, తద్వారా నేను నిన్ను చూసేవాడుగా ఉన్నట్లు నిన్ను చూసేదానిగా ఉన్నట్లు నాకు సహాయం చేయమని మరి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి రెండవది, దేవుడు శుద్ధ హృదయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. మరి మనము అలాంటి శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటిగా దేవుడు విరిగిన హృదయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా దేవుడు శుద్ధ హృదయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మూడవదిగా అంతేకాదు, ఈ కిందికి వస్తే కొంచెము సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలోకి వస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. కాబట్టి కదా మన హృదయంలో నుండి ఏం బయలుదేరాలి? జీవధారలు బయలుదేరుతున్నాయట. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా కాపాడుకున్నాం. కాబట్టి హృదయాన్ని మనము భద్రం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో నుండి జీవధారను బయలుదేరును అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అంతేకాదు హృదయం నుండి మాట్లాడాలని చెప్తున్నాను కదా. ఒకవేళ నీ హృదయంలో మంచి విషయాలు ఉన్నాయనుకో, మంచి మాటలే వస్తాయి. ఆశీర్వాదకరమైన వచనాలు, వాక్యం నీలో ఉంటే నీ నోటి మాటలు ఏమొస్తాయి? ఆశీర్వాదకరమైన మాటలే నీ నోట వస్తాయి. ఒకవేళ నీ హృదయము చెడ్డ వాటితో ఉందనుకో, మరి మన హృదయంలో నుండి చెడు విషయాలే బయటికి వస్తాయి. కాబట్టి మన హృదయాన్ని మనం దేనితో నింపుకుంటావో, నీ హృదయాన్ని నువ్వు దేనితో నింపుకుంటావో అవే నీ నోటి నుండి వస్తాయి. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, మన హృదయంలో వాక్యం ఉంచుకుంటే మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయట. ఆ జీవధారలు అనేకులకు జీవం కలిగించే విధంగా ఉంటాయి. అంటే నీ మాటలు ఇతరులలో జీవము పుట్టించాలి. అంటే నశించిపోతున్న వారికి కూడా జీవము కలిగించే వారిగా, రక్షించే వారిగా ఉండాలి. అప్పుడు నువ్వు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించే వ్యక్తివిగా ఉంటావు అన్నమాట. అంతేకాదు, మరి ఇందాక చూసుకున్నాం కదా, 1 సమూయేలు 16:7, మనుషులు పైరూపంలో లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును. మరి నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టే దేవుడు నిన్ను మరి లక్ష్య పెడతాను అని సెలవిస్తూ ఉంది. దాని పై వచనం చూసినట్లయితే 1 సమూయేలు 16, 1 సమూయేలు 16:6 అక్కడ 16:6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాడు. సమూయేలు అనుకుంటున్నాడు, ఏలీయాబు వచ్చినప్పుడు ఆయన ఎత్తును, ఆయన శరీరాన్ని చూసి, ఆయన ఆకారాన్ని చూసి ఏమనుకుంటున్నాడంటే దేవుడు అభిషేకించువాడు ఈయన అనే ప్రవక్త అనుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ సమూయేలు పై రూపాన్ని చూస్తున్నాడు, ఎత్తును, లావును, ఆయన బలిష్టమైన దేహాన్ని చూసి దేవుడు ఈయననే అభిషేకిస్తున్నాడేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఆయన పై రూపంలో లక్ష్య పెట్టలేదు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. అంటే ఎలియాబు హృదయాన్ని దేవుడు చూసినాడు. దేవుడు ఎలియాబు హృదయాన్ని చూసినప్పుడు ఆయన హృదయము సరిగా లేదు. కాబట్టి ఆయన హృదయం సరిగా లేదు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకోలేదు, ఈయన కాదు అని చెప్పాడు. అలా ఆయన 7 సహోదరులు కూడా ఆ విధంగా వచ్చినప్పుడు ప్రతివాడు ఈయననేనేమో, దేవుడు ఎన్నుకున్నవాడు ఈయననేనేమో అని ఆయన అనుకుంటూ వచ్చినాడు. కానీ దేవుడు అందరినీ త్రోసివేస్తూ వచ్చాడు. అయితే చివరిగా ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ నేను విన్నది కరెక్టేనా, దేవుడు నన్ను పంపించింది ఈయన దగ్గరికేనా అని అనుకుంటున్నప్పుడు ఆయన డౌట్ వచ్చి మళ్ళీ ఆయన అడుగుతాడు, ఏమని, నీ కుమారులు ఇంతమందేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఒకడున్నాడు, వాడు గొర్రెల కాపరి. అంటే ఒక పనికిరాని వ్యక్తిగా దావీదును తన తండ్రి ఎంచి
ఆయనను అసలు ఎన్నికలకు కూడా లెక్కలో కూడా తీసుకుంటుంది అనమాట. కానీ దేవుడు దావీదు హృదయాన్నే లక్ష్యం చేసుకున్నాడు. దావీదు హృదయాన్ని చూసినాడు. దేవుడు దావీదు హృదయాన్ని చూసినప్పుడు మరి దావీదు హృదయం దేవునికి ఎంతో ఇష్టకరంగా ఉంది. పిల్లరా, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని చూసినప్పుడు దావీదు హృదయం వలె దేవునికి నా హృదయం మరి ఇష్టకరముగా ఉన్నదా, దేవునికి యోగ్యకరముగా ఉన్నదా మన హృదయం? ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. అలాంటి శుద్ధ హృదయము దావీదుకు కలిగినటువంటి శుద్ధ హృదయం మరి నీలో నాలో ఉందా? ఒకసారి సరి చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో ఏముందంటే, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగు కదా. హృదయములను పరిశోధించువాడట ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగు. కాబట్టి దేవుడు ఎవరండి? ఆయన హృదయములను పరిశోధించువాడు కదా. ఈ 7 మంది హృదయం ఇక్కడ సరిగా లేదు, కానీ మరి దావీదు హృదయం పరిశీలించి తెలుసుకున్నాడు. ఆయన హృదయం ఎంతో దేవునికి యోగ్యకరముగా ఉంది, దేవునికి ఇష్టకరంగా ఉంది. కాబట్టి దేవుడు దావీదుని ఎన్నుకొని ఆయనను రాజుగా చేశాడు. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే మరి నీ హృదయం దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవునికి నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం శుద్ధ హృదయంగా ఉన్నదా? మరి అలాంటి శుద్ధ హృదయం కలుగు చేయమని దేవుడిని అడుగుదాం. ఈ విధంగా కాబట్టి మొదటిది ఏంటి? విరిగిన హృదయము. రెండవది శుద్ధ హృదయాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మూడవదిగా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తులకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎలాంటి హృదయం అండి? యథార్థవంతమైన హృదయం. అనగా దేవుడు మూడవదిగా యథార్థమైనటువంటి హృదయంను ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఎలాంటి హృదయాన్నండి? యథార్థమైనటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము దేవుడికి ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ ఉండాలన్నమాట. క్రీస్తు యొక్క మనము దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడని, ఆయన మన హృదయాన్ని పరిశీలించువాడని ఉన్నాడని, మన తలకు పుట్టక ముందే అది ఏంటో ఆయనకు తెలుస్తుందని భయము వణుకు మనలో ఉంటే మన హృదయము సరి అయినటువంటి ఆలోచనలను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే అలాంటి భయము అలాంటి వణుకు మనలో ఉంటుందో, మన హృదయంలో ఉంటుందో, అప్పుడు మన హృదయము సరిగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి యథార్థవంతమైన హృదయం కలిగి యథార్థమైనటువంటి హృదయం గలవారమై ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మూడవదిగా మనం యథార్థమైన హృదయం కలిగిన వారమై ఉండాలి. బైబిల్లో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 17వ వచనంలో రెండవ దినవృత్తాంతములు 15:17లో చూసినట్లయితే ఏముందంటే, ఆస ఉన్నత స్థలములను ఇజ్రాయేలులో నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. దాని పై వచనం 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 15:16 చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన యొక్క దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. తర్వాత ఆస ఉన్నత స్థలములను ఇజ్రాయేలులో నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తల్లి అంటే ఆస తల్లి
మయాక అనేటువంటి ఒక అసహ్యమైనటువంటి దేవతా స్తంభమును నిలిపిందంట. అయితే ఆస ఏం చేశాడంటే ఆ దేవతా స్తంభమును పగలగొట్టి దాన్ని చిన్న భిన్నం చేసినాడు. అంతేకాదు ఆయన ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయం యథార్థముగా ఉంది. అంటే ఆస హృదయము దేవునికి యథార్థముగా ఉంది. అంటే ఆయన విగ్రహములను లక్ష్య పెట్టలేదు, కానీ విగ్రహములను ఏం చేసినాడు? నాశనం చేసినాడు, చిన్న భిన్నము చేసినాడు అనమాట. కాబట్టి ఆయన హృదయం యథార్థంగా ఉంది. ఉన్నత స్థలంలో నుండి దేనిని కూడా ఆయన తీసివేయలేదు. ఆయన బ్రతికిన కాలం అంతయు కూడా దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నాడు ఆస. కాబట్టి అలాంటి యథార్థవంతమైన హృదయాన్ని, ఆశ కలిగినటువంటి యథార్థవంతమైన హృదయాన్ని మనం కూడా కలిగి ఉన్నారు. మన హృదయంలో దేవునికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. అంటే నీ హృదయంలో దేవునికే ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, మరి ఎవరికి కాదు. మనము కొన్నిసార్లు మన కుటుంబీకులకు, తర్వాత మనకు ఇష్టమైన వస్తువులకు, లేదా మనకి ఇష్టమైనటువంటి కొంతమంది సెలబ్రిటీలను మనము ఏం చేస్తాం? మన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాం, దేవుణ్ణి చివరిగా ఇస్తాం అన్నమాట. నేను యూట్యూబ్లో ఒక వీడియో చేసినాను. ఒక చిన్న పాప దేవుని కొన్ని చైర్స్ చేసి దేవుని కూర్చోబెడతారు అనమాట. అయితే ఏమి లేనప్పుడు ఆ అమ్మాయి దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తారు. అయితే తర్వాత తన హృదయంలోనికి ఆమె వేరు వేరు విషయంలో ప్రాధాన్యతలు ఇస్తూ వస్తుంది. దేవుడిని తీసుకుపోయి నెక్స్ట్ చైర్లో కూర్చోబెడతారు. ఒక 5 చైర్లు వరుసగా ఉంటాయి. మొదటి చైర్ దేవుడికి ఇస్తుంది. తర్వాత ఆమె హృదయంలోకి ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ వస్తాకే ఆ ఇన్స్టాగ్రామ్కి మొదటి స్థానం నుంచి దేవుణ్ణి నెక్స్ట్ చైర్లో పెడతారు. తర్వాత మనకి ఇష్టమైనటువంటి వేరొక వ్యక్తి వస్తాడు. అప్పుడు తర్వాత దేవుణ్ణి తిరిగి 3వ చైర్లోకి, ప్రభువా నువ్వు 3వ చైర్లో కూర్చొని చెప్పి 3వ చైర్లోకి పంపించి సెకండ్ చైర్లో ఇన్స్టాగ్రామ్ని పెట్టి థర్డ్ చైర్లో మరొక వ్యక్తిని, అలా తనకి ఇష్టమైన వ్యక్తులను, ఇష్టమైనటువంటి వాటిని ఆ మొదటి చైర్లో కూర్చోబెట్టు దేవుణ్ణి స్థానాన్ని మారుస్తూ 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 చివరి స్థానం తీసుకొని వస్తుంది. చివరికి ఏం చేశాడంటే ఆ అమ్మాయి దేవుణ్ణి లాస్ట్లో స్థలం సరిపోకపోతే 5వ చైర్ నుండి కూడా దేవుణ్ణి లేపి దేవుణ్ణి ఇంటి బయటకు పంపిస్తుంది. ఆ 5 చైర్ల స్థలం అంతటిని కూడా లోకానుసారమైనటువంటి సెలబ్రిటీలతోనూ, లోకానుసారమైన వినోదకరమైనటువంటి కొన్ని విషయాలతో ఆ అమ్మాయి నింపుకొని వాటికి ప్రాధాన్యతలు ఇస్తూ వచ్చిందనమాట. కాబట్టి అంటే మన హృదయంలో ఏం లేనప్పుడు మాత్రమే దేవుడు ఉంటాడు, కానీ అంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవా అని అంటాం, కానీ మన పరిస్థితి కొంచెం మెరుగైనప్పుడు, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి మొదటి స్థానం ఇవ్వం, దేవుని ఎక్కడో చివరిగా ఉంచేస్తాం అన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు. ఆశ అయితే మరి యథార్థవంతమైన హృదయం కలిగిన వాడే దేవుడు తన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుడికి అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మన హృదయంలో ఇస్తూ రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మాత్రమే మన హృదయంలో ఉన్నతంగా ఉండాలని, ఆయనకు మాత్రమే మనము మన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి అని మరి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగుంటుంది. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఏముంటుందంటే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి ఎవరైతే యథార్థ హృదయము కలిగి ఉన్నారో అలాంటి యథార్థ హృదయం గలవారి కొరకై, అలాంటి యథార్థ హృదయం బలపరచుటకై దేవుని కనుదృష్టి అంట లోకమందంతటా కూడా సంచారం చేస్తుందంట. ఎవరైనా యథార్థ హృదయులు ఉన్నారా అని చెప్పి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కాబట్టి పిల్లరా, మరి దేవుడు కనుదృష్టి మన లోకం మీద ఉన్నప్పుడు మరి దావీదు వలె నీ హృదయం నా హృదయం దేవునికి యథార్థముగా ఉన్నదా ఒకసారి సరి చూసుకుందామా? మరి మన హృదయంలో దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారా? అలాంటి యథార్థవంతమైన హృదయాన్ని కలిగి దేవుడు కన్ను దృష్టిలో పడినట్లయితే మరి ఆయన మన యథార్థ హృదయం బట్టి మనల్ని బలపరుస్తాడంట. అంటే నిన్ను నన్ను యథార్థ హృదయం బట్టి ఆయన బలపరిచేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి అలాంటి యథార్థవంతమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి.
ఎన్ని విషయాలు తెలుసుకున్నామండి మనము? 3 విషయాలు. దేవునికి ఇష్టమైన హృదయాలు: 1 విరిగిన హృదయము, 2 శుద్ధమైన హృదయము, 3వది యథార్థవంతమైనటువంటి హృదయం. ఈ 3 హృదయాలు దేవునికి ఎంతో ఇష్టకరముగా ఉన్నది. ఇంకా అనేకమైన హృదయాలు కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయి, కానీ నాకున్న సమయాన్ని బట్టి నేను ఈ 3 ఇష్టమైన హృదయాల గురించి తెలియజేస్తున్నాను. తర్వాత దేవునికి విరోధమైన హృదయాలు కూడా కొన్ని ఉన్నాయి. దేవునికి విరోధమైన హృదయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏంటంటే విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏంటి? దుష్ట హృదయము దేవునికి ఇష్టం కాదు, దేవునికి అది విరోధమైనది అన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టం లేని హృదయంలో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే దుష్ట హృదయాన్ని. ఇది దేవునికి విరోధమైనటువంటి, ఇష్టం లేనటువంటి హృదయం అన్నమాట. కాబట్టి మన హృదయంలో విశ్వాసం ఉందా? దేవుని మరి హృదయపూర్వకంగా మనం విశ్వసిస్తున్నామా? ఆయన కార్యములను రుచి చూచి ఎదిగి తెలుసుకుంటున్నామా? ఆయన కార్యములను బట్టి మనము ఆయనను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. కాబట్టి అలా మరి విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మనలో ఉంటే దేవుడు మనల్ని త్రోసివేయువాడై ఉన్నాడు. కాబట్టి అలాంటి దుష్ట హృదయము మనం కలిగి ఉండకుండా మరి విశ్వాసం కలిగి దేవునికి సమీపస్తులుగా, దేవునికి దగ్గరగా మనము జీవించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇర్మియా గ్రంథము మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూసుకున్నట్లయితే దుష్ట హృదయంలో ఏమేమి, చెడ్డ హృదయంలో దుష్ట హృదయంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పను. కాబట్టి దుష్ట హృదయంలో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కలిగి ఉంటే మన హృదయము దుష్ట హృదయముగా ఉంటుంది. కాబట్టి అలాంటి దుష్ట హృదయము ఈ అంశాలు ఏది కూడా మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడవలసి ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. కాబట్టి హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనదంట. కాబట్టి మొదటిగా కన్ను నుండి ఇన్పుట్గా లోపలికి పోతుంది. మనం ఏదైనా కంటి ద్వారా ఇన్పుట్ని లోపలికి పంపిస్తాం, అది హృదయం ద్వారా అవుట్పుట్గా బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి మనము ఏదైనా మన కన్నులతో చూసినప్పుడు నిరాశ కలిగి, అది నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే హృదయంలో నుండి అవుట్పుట్ బయటకు వస్తుంది. కాబట్టి మన కన్నులు సరిగా ఉండాలి. మొదటిగా హృదయం నుండి చెడ్డ అవుట్పుట్ రాకూడదంటే మన హృదయము సరైన ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మన కన్నులు సరైనవిగా ఉండాలి. అంటే వాటిని ఉంటుంది కదా, నీ కన్నులు నీ ఎదుట నీ ముందర సరైనవిగా ఉండాలి. అవి అటు ఇటు చూడకుండా నువ్వు జాగ్రత్త పడాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కన్ను మంచిదైతే హృదయం కూడా మంచిదవుతుంది అన్నమాట.
కన్ను మంచిదైతే దేహం అంతా కూడా మంచిదవుతుందని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మన కన్నుల ద్వారా మనం ఏం చూస్తున్నామో, మన కన్నుల ద్వారా ఎలాంటి ఇన్పుట్ మనము ఇస్తున్నామో అది కూడా మనము జాగ్రత్త పడాలి. కాబట్టి హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది. కాబట్టి మన హృదయాన్ని మనము సరిగా ఉంచుకోవాలి. అది ఘోరమైనటువంటి వ్యాధి గలదంట. నరుల హృదయం పుట్టుకతోనే అది చెడ్డది అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే 6:18 ఏముందంటే, దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తు పాదములు. అంటే దుర్యోచనలు యోచించు హృదయం అనగా చెడ్డ ఆలోచనలు యోచించేటువంటి హృదయం. మన హృదయము ఎలా ఉంటుందంటే చెడ్డ హృదయం అన్నమాట. అంటే అందులో నుండి చెడు ఆలోచనలు రాకుండా మనం జాగ్రత్త పడవలసి ఉందన్నమాట. ఎందుకంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది కదండి. కాబట్టి చెడ్డ దుర్యోచనలు మన హృదయంలో నుండి రాకుండా మన హృదయాన్ని మనం ఎలా కాచుకొని కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి మొదటిగా దేవునికి ఇష్టం లేని లేదా దేవునికి విరోధమైనటువంటి హృదయం ఏదంటే దుష్ట హృదయము. మొదటిగా దుష్ట హృదయము. రెండవదిగా ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, నరుడు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే రెండవదిగా ఏంటంటే చెడ్డ హృదయం. మొదటిది దుష్ట హృదయము, రెండవదిగా దేవునికి విరోధమైన హృదయం ఏంటంటే చెడ్డ హృదయము. మరి దేవునికి ఈ చెడ్డ హృదయం అంటే కూడా ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి నరుడు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయంలో తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూస్తూ ఉన్నారు. అంటే మన తలంపులు ఎలా ఉన్నాయి, మన తలంపులో ఊహ అంతా కేవలం చెడ్డది అని వాక్యం సెలవిస్తుంది. ఇందాక చెప్తున్నట్టు మనం కన్ను ద్వారా చూసినదంతా కూడా మరి హృదయంలో నుండి చెడు ఆలోచన రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన కన్నులు వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను మనం ఏ విధంగా తేటగా ఉంచుకోవాలన్నమాట. మన కన్నులను తేటగా ఉంచుకున్నప్పుడు మన హృదయము తేటగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ హృదయం కూడా, నీ దేహం అంతా కూడా చెడిపోతుందని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి అలాంటి చెడ్డ హృదయము మనం కలిగి ఉండకుండా మరి జాగ్రత్త పడాలి. 8వ అధ్యాయము ఆదికాండం 8వ అధ్యాయము 21లో కూడా చూసినట్లయితే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అంటే బాల్యం నుండి కూడా మన హృదయం ఎలాంటిది, చెడ్డది అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ హృదయాన్ని మనము గుణపరచుకోవాలి. ఈ చెడ్డ హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, గుణపరచుకోవాలి. ఎలా గుణపరచుకోవాలా? అనుదినము వాక్యము ధ్యానిస్తూ మరి ఆ వాక్యము హృదయము మన పలక మీద రాసుకొని మన హృదయాన్ని గుణపరచుకునే కదా మన హృదయము చెడ్డది కాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి అలాంటి ఆ విధంగా మనము మరి వాక్యం ధ్యానించి వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్లయితే చెడ్డ హృదయం మన దగ్గరికి చేరకుండా మనము జాగ్రత్త పడవచ్చు. తర్వాత లూకా 6:45లోను, తర్వాత మత్తయి సువార్త 15, 18, 19లోను అక్కడ చెడ్డ హృదయంలో నుండి ఏమొస్తాయి, చెడు హృదయంలో ఏముంటాయి అక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. మనకు సమయం లేదు కాబట్టి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి కానీ ఆ విషయాలు చూసుకోండి. లూకా 6:45లోను, మత్తయి సువార్త 15, 18, 19లోను అక్కడ కొన్ని విషయాలు చెడ్డ హృదయంలో ఎలాంటివి ఉంటాయి అనేది మనం చూస్తాం. తర్వాత మార్కు 7:21-22 అక్కడ చూసినట్లయితే కూడా కొన్ని మనం చూస్తాం అన్నమాట. ఒకసారి లూకా 6:45 చూడండి. లూకా 6:45 చూసినట్లయితే అక్కడ ఏముందంటే, సజ్జనుడు తన హృదయంలో నుండి మంచి ధననిధిలో నుండి సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి
దుర్విషయములను బయటకు తీసుకొని వచ్చినాడు అక్కడ ఉంటుంది. ఇంకా మార్కు 7 అక్కడ చూసిన మత్తయిలోను మార్కు 7వ అధ్యాయంలోను మరి హృదయంలో నుండి ఎలాంటివి వస్తాయో అక్కడ కొన్ని లక్షణాలు మనం చూడవచ్చు. తర్వాత మార్కు 7:6లో చూసినట్లయితే మార్కు 7:6 మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ఏమిటంటే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. కాబట్టి మనం పెదవులతో దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నాం, కానీ కొన్నిసార్లు మన హృదయము దేవునికి దూరంగా ఉంటుందట. కాబట్టి మన హృదయం మరి ఏ విధంగా ఉందో మనము సరి చేసుకోవాలి. దేవునికి అది దగ్గరగా ఉందా, దేవునికి దూరంగా ఉందా? కేవలం హృదయం పెదవులతో మాత్రమే కనపరచు వారమే ఉన్నామా, మరి నీ పూర్ణ హృదయంతో కూడా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తి ఉన్నావు అనేది ఒకసారి తెలుసుకోవడానికి వాక్యం అంటుంది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, సేవింపవలను అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించేవారముగా, సేవించేవారముగా ఉండాలి. దుష్ట హృదయం దేవునికి విరోధమైనది, చెడ్డ హృదయం దేవునికి విరోధమైనది. తర్వాత మూడవదిగా కఠిన హృదయము. ఏంటంటే కఠిన హృదయం. రోమా 2:5 చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవునికి న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. అంటే కఠిన హృదయం అనమాట. మూడవదిగా దేవునికి విరోధమైన హృదయం ఏంటంటే కఠిన హృదయం. కఠిన హృదయము దేవునికి ఇష్టము ఉండదనమాట. యెహెజ్కేలు 36:26 చూసినట్లయితే, యెహెజ్కేలు 36:26 ఒక మాట ఉంటుంది, అద్భుతం. యెహెజ్కేలు 36:26 ఏముందంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండ మీకు ఇచ్చేదను. అంటే దేవుడు అంటున్నాడు, మరి కఠిన హృదయం తీసివేసి మీకు ఏమంట, నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు, నూతన స్వభావం మీకు కలగజేసేదను. అంతేకాదు కఠినమైన రాతి గుండెను మీకు తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి ప్రభావం నాలో చెడ్డ హృదయాన్ని తీసివేసి నాకు శుద్ధి మెత్తని అనగా మంచి హృదయాన్ని, మాంసపు హృదయాన్ని నాకు ప్రసాదించమని, నూతన హృదయమును నూతన స్వభావం నాలో కలుగు చేయమని మనం దేవుణ్ణి అడగవలసి ఉంది. కాబట్టి ఇంకా యోవేలు 2:13, జకర్యా 7:10-12, యాకోబు 4:8 చూసుకుంటే అక్కడ కఠినమైనటువంటి హృదయం గురించి మనం కొన్ని విషయాలు చూస్తామన్నమాట. కాబట్టి ఈ 3 హృదయాలు దేవునికి విరోధమైనవి. ఏంటంటే దుష్ట హృదయము, చెడ్డ హృదయము, కఠిన హృదయం. మరి ఈరోజు ఒకవేళ మనలో ఒకవేళ దుష్ట హృదయం ఉందా, చెడ్డ హృదయం ఉందా, కఠినమైన హృదయంతో ఉంటున్నామా, ఒకవేళ ఇలాంటివి ఏమైనా మన హృదయం, ఇలాంటి హృదయాలు ఒకవేళ మనం కలిగి ఉన్నట్లయితే, ప్రభువా ఇలాంటి హృదయాలను నీకు విరోధమైన హృదయం నాలో నుండి తీసివేయమని దేవుడిని అడుగుదాం. అంతేకాదు దేవుడు అంటాడు, మరి నీవు బలి అర్పించినప్పుడు నీ సహోదరుని మీద నీకు ఏమైనా విరోధం ఉంటే నువ్వేం చేయాలా, మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, తర్వాత వచ్చి నీ బలిని అర్పించమంటాడు. కాబట్టి పిల్లరా, మనం బలలో చేయి వేసేటప్పుడు ఒకసారి మనం సరి చూసుకోవాలి. మన సహోదరుల మీద మనకి ఏదైనా విరోధం ఉందా, మనకి ఏదైనా ఎవరితోనైనా మనకి శత్రుత్వం ఉందా, మరి ఎవరితోనైనా మనకు గొడవలు ఉన్నాయా, ఇలాంటి విషయాలు ఏమైనా మన హృదయంలో ఉన్నట్లయితే, మరి మన సహోదరుల మీద ఏమైనా వ్యతిరేకత మనకు ఉన్నట్లయితే, మనం ఆ యొక్క హృదయాన్ని బట్టి మనం వెంటనే దేవుడు మన సహోదరుల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి మొదట వాళ్ళతో సమాధానపడి తర్వాత మనం యోగ్యంగా బదులు చేయవలసిన వారమై ఉన్నారు. అంతేకాదు నీ హృదయంలో ఏముండాలి అంటే, త్వరగా చూద్దాము, ఒక 5 విషయాలు చెప్తాను. నీ హృదయంలో ఏముండాలి అంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. కీర్తనల గ్రంథము 119:11 ఉంటుందన్నమాట కదా. కీర్తనల గ్రంథము 119:11 మాటలు చూస్తాం మనం. ఏముండాలి మన హృదయంలో? దేవుని వాక్యం ఉండాలి. తర్వాత మన హృదయంలో ఇంకేముండాలి అంటే, కీర్తనలు 4:4 ఒక మాట ఉంటుంది, అంటే దేవుని ధ్యానం ఉండాలి మన హృదయంలో. ఏముండాలి? దేవుని ధ్యానం ఉండాలి. తర్వాత మూడవదిగా మన హృదయంలో ఏముండాలి అంటే
ఆత్మల పట్ల మానని వేదన ఉండాలి. ఏంటి? రోమిలకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం మనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అంటే ఆత్మల పట్ల మానని వేదన మనము కలిగి ఉండాలి. 4వదిగా మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలంటే మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, పూర్ణమైనటువంటి ప్రేమ. ఎలాంటిది? మన హృదయంలో ఏముండాలి? పూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి మన హృదయంలో. చివరిగా 5వదిగా మరి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 18వ వచనము. మన హృదయంలో 5వదిగా ఏముండాలి? దేవుని మాటలు ఉండాలి. ఏముండాలండి? దేవుని మాటలు ఉండాలి. కాబట్టి ఈ 5 విషయాలు మన హృదయంలో ఉన్నట్లయితే మన హృదయం దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, దేవుని ధ్యానం ఉండాలి, ఆత్మల పట్ల మానని వేదన ఉండాలి, తర్వాత దేవుని పూర్ణమైనటువంటి దేవుని ప్రేమ ఉండాలి, తర్వాత చివరిదిగా దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. ఈ విషయాలన్నీ మరి ఈ 5 అంశాలు మరి నీ హృదయంలో నా హృదయంలో ఉన్నట్లయితే మరి నీ హృదయాన్ని బట్టి నా హృదయాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు, దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మన హృదయము దేవుడికి ఇష్టకరమైనటువంటి విరిగిన హృదయాన్ని కలిగి ఉన్నామా, తర్వాత శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నామా, తర్వాత యథార్థవంతమైన హృదయాన్ని కలిగి ఉన్నామా, మరొకసారి సరి చేసుకుందాం. మరి అలాంటి హృదయాలు ఈ దేవుడికి ఇష్టమైనటువంటి 3 హృదయాలు మనలో ఉన్నాయా, లేకపోతే దేవుడికి విరోధమైనటువంటి దుష్ట హృదయం, చెడ్డ హృదయము, కఠిన హృదయం మనలో ఉన్నాయా? ఒకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడితో మరి సరి చేసుకుందామా? సరి చేసుకుని ఒకవేళ అలాంటి దేవుడికి ఇష్టకరమైనటువంటి హృదయాలు మనలో ఉన్నట్లయితే మరి పశ్చాత్తాప హృదయంతో దేవుడు క్షమించమని అడిగితే మరి దేవుడు అలాంటి హృదయాన్ని తీసివేసి మరి నీ హృదయంలో వాక్యం ఉండులాగున, దేవుని ధ్యానం ఉండులాగున, ఆత్మల పట్ల వేదన కలుగులాగున, పూర్ణమైన ప్రేమ ఉండులాగున, దేవుని మాటలు ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయలాగున మనం దేవుడిని అడుగుదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం అడుగుదాం. మనలో సమీపించడానికి ముందుగా మన హృదయాన్ని ఒకసారి సరి చేసుకుందాం. మరి ప్రభు, నా హృదయం ఎలా ఉంది ప్రభు? నీ దృష్టికి యోగ్యకరమైనదిగా ఉందా ప్రభు? నా హృదయాన్ని నేను ఒకసారి సరి చేసుకుంటున్నాను ప్రభు. మరి నా హృదయాన్ని సరి చేయండి, నా హృదయాన్ని నూతనపరచండి, స్థిరమైన హృదయాన్ని కలుగజేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి దేవా. మరి దేవుని అడుగుదామా? మరి ఎలాంటి చెడ్డ హృదయం, దుష్ట హృదయము, మరి దేవుడికి వ్యతిరేకమైనటువంటి కఠిన హృదయం మనలో ఉందేమో ఒకసారి ప్రభు అలాంటి మీకు ఆయాసకరమైనటువంటి మీకు విరోధమైనటువంటి హృదయం ఇలా నాలో ఉండేదైతే నన్ను క్షమించండి. ఈ మధ్యాహ్న కాలం నేను సరి చేసుకుంటున్నాను ప్రభు. ఇంకా ఎవరైనా నాకు ప్రభు విరోధమైనటువంటి మనసు ఉందేమో ప్రభు, ఎవరి ఎడలైనా నాకు కోపం ఉందేమో, ఎవరి ఎడలైనా నాకు మరి అసహ్యత కలిగినటువంటి హృదయం ఉందేమో, ఎవరితోనైనా సమాధానంగా లేనేమో లేదు ప్రభు. ఒకసారి నేను లేఖను క్షమించండి. నేను ప్రతి బిడ్డతో సమాధానం ఉండడానికి సహాయం చేయండి, సహోదరులకు ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి, సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అటు సమాధానమైనటువంటి హృదయాన్ని నాకు అనుగ్రహించండి ప్రభు అనేది మధ్యాహ్న సమయంలో దేవుని ప్రభు నాలో విరిగిన హృదయాన్ని కలుగజేయండి, మరి మంచి హృదయాన్ని నాకు అనుగ్రహించండి ప్రభు తండ్రి. మరి అంతేకాదు ప్రభు, మరి శుద్ధ హృదయాన్ని నాకు కలుగజేయండి, యథార్థవంతమైన హృదయాన్ని నాకు కలుగజేసి ప్రభువ మరి యోగ్యంగా పనులు చేయవేసేటువంటి భాగ్యం నాకు అనుగ్రహించమని మరి దేవుని అడుగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తును మరి పాదాలు పట్టుకోవడం తండ్రి, నాలో శుద్ధ హృదయం కలుగజేయండి ప్రభువ, నాలో సహృదయాన్ని కలుగజేయండి ప్రభువ, నాకు విరిగిన మనసుతోనే నిన్ను ప్రభు చేరుకోవడానికి సహాయం చేయండి.